ఒక కత్తిలో గొప్పదనం ఏంటంటే దాని పదును, స్టూపిడ్ యొక్క గొప్పదనం ఏంటంటే వాడి ప్రవర్తన. మరి ఈ రెండూ కలిస్తే ఏం జరుగుతుందో చూడండి చాలా శ్రద్ధగా. చూస్తుంటే గ్లాడియేటర్స్ ఈ కాలంలోకి టెలిపోర్ట్ అయినట్టున్నారు. బ్రదర్స్, బీ కేర్ఫుల్. ఇది 21st సెంచరీ. ఏసీలో కూల్ అవ్వండి, మైండ్ ని కూల్ గా ఉంచుకోండి. ఇదిగో వీడిని చూడండి, వీడి బ్రెయిన్ అయితే హీట్ అయిపోయింది. అన్నట్లు కత్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ అయినా సరే పర్ఫెక్ట్ సోర్డ్ స్వింగింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కాన్సన్ట్రేట్ చేయండి మీ గ్రిప్ మీద, మొమెంటం మీద అండ్ ఫోర్స్ మీద. హ్యాండిల్ ని బలంగా పట్టుకోవడం చాలా అవసరం. అప్పుడే ఫ్రిక్షన్ తగ్గకుండా ఉంటుంది. స్వింగ్ కోసం సార్డ్ ని పైకి కిందకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. టార్గెట్ వైపు భారీ సార్డ్ ని బలంగా తీసుకెళ్లినట్లయితే దాంతో క్రియేట్ అవుతుంది కావలసినంత యాంగులర్ మొమెంటం. కత్తి పై భాగాన్ని వాడుతూ టార్గెట్ పై స్ట్రైక్ చేసినట్లయితే ఎక్కువ ఫోర్స్ పడుతుంది. ఆ విధంగా ఒక పర్ఫెక్ట్ స్లైస్ దొరుకుతుంది. సైన్స్ ఎంత తెలుసుకున్నా సరే నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను, ఈ సార్డ్ ప్లే నార్మల్ గేమ్ కాదు అని. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ గైస్, ట్రస్ట్ మీ.